మాణిక్యరాజిత నీరాజన కార్తిక మధులు వచ్చన సోసినియముగా అప్పుడే ఆగిపోయాడు. ఇదేనా ఆధ్యాత్మిక శుభమాసం. నేను ఇక్కడ సోమతలను కూర్చున్నా నిధులు వచ్చిన ఆ స్వామి కార్యములకు భంగం పడుతుంది. నాకును నిద్రాహారములకు రుణం తీరి ఎంత కాలమైనది. సుఖనవతేవు నా అర్థాన్ని లక్ష్మి చంద్రవతీదేవిని ఒక్కనికి దాసిగా ఎప్పుడు ఒప్పుకుంటున్నావు. నాటితో నాకును ఆ సౌఖ్యములకు రుణం తీరినది. మొండిపడి మాత్రము తాను వెళ్ళకపోకూడదు. నీ తాను పోయిన దుఃఖాన్ని ఎప్పుడు అనుభవించదు. అక్కడ ఒక్కని పంచ దాసి అక్కలాడు ఇల్లాలు ఆటకునై కుందుదురా సువర్ణమయుడోలాగేరి తుంబాసి పొట్టకునై దోషి తపిల్తు నా కొడుకు దారంగాంచి దుఃఖిల్తునా గిరిజపుతాటి తాపని నాకే లోకములోని కష్టములు నీవు నన్నే కోరి వరించినట్టున్నది కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు. ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరలా కష్టములకు తావెక్కడ దొరుకునుగా. రాజ్య వియోగములకై దుఃఖింపడు మహారణ్యవాసాది ఘోర దుఃఖము ఎన్ని సంభవించను గణింపడు. కడికట్ట నీ చంపకు నా ప్రాణ రాజ్యమును కూడా నేను కనిపెట్టున్నాను. నన్నే పరమదైవముగా భావించుతూ నా మూలను తనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాపణ సంపత్తి చేసి ఇచ్చుటే కాక తన్నొక్కరికి జగనమ్మ కూడా నీచం పని సంతోషించినప్పుడు నాథ సత్య ప్రతిష్టగా నీతి పుట్టిప్పుడు సర్వములే నాకు ఉత్సాహం కలిగించి నా సత్య దీక్ష కాపాడిన నా అర్థాన్ని లక్ష్మి చంద్రమతీదేవి వియోగ దుఃఖమును అదరగట అసూర్య పశ్య నీ రాణి ఆ సౌఖ్యం ఏమయ్యను. నీ ప్రతి బతికిన నీ వనాలపై ఒక్కరి దైవ పాత్రలు కావలసి వచ్చు కదా కొడుక. లోహిత నిన్ను మరణాన్ని ఎప్పుడు మరణాన్ని ఎప్పుడు చూడగలుగుతుంది. దాసుదాసి జగముల చేతుల నుండి అడుగును పెట్టని మిగిలిన గారాపు వినిపించిన నిన్నెత్తి నీ చంపకు దాస్యములకు అప్పగించింది కదా. ఆనాడు నా భార్యాపుత్రుడు కాల కలుసుకుని విక్రయించినప్పుడు దాసి కథలేని ఆ పాలను తనకు తల్లిని అందించాలని మా లోకితుడు ఓడి అప్పుడు ఎక్కడికి వెళ్ళబోయేదవురాయని తనపై నదిని ఆ కాల కలుసుకుని నిర్భయుడై నీ కొండాగ సంబంత హెచ్చరుడా
అయ్యో ఇంత వైపరీత్యం జరిగినది. ఎప్పటికైనా శుభం రాకపోయే ధైర్యం కూడా అంతరించిపోయింది. బ్రతికి ఉన్నంత వరకు దేవిక దాసి దుఃఖము నాకు కాటి కాదు అవశ్యానుభోక్తములు కదా. మన బాధ్యతనే నా చిత్తమునకు శాంతి ఎప్పటిగా ఇంకా శాంతిగా ఉంటుంది. నామది దురంతం వైన చింతాపుతర మానై రాయై వజ్రమై సకుల ధర్మం వైన చైతన్య నీరానైజము తెగుచి నిర్వికృతి మేఘము కీలను పొమ్ముడు అప్పుడే పోయే శాంతి నా చింతకు. ఎక్కడ నుండో దీనారాము శ్రవణగోచరము చూడదు. నా వంద భాగ్యాలు పోయి చూసింది కాక.